సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణం తల్లికి వందనం పథకంలో భాగంగా తల్లుల ఖాతాల్లోకి నగదు జమైన సందర్భంగా హిందూపురం పట్టణంలోని 4 సింహాలు ఎన్టీఆర్ సర్కిల్ నందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్యే పద్మభూషణ్, నందమూరి బాలకృష్ణ గారి చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం నాయకులు, మున్సిపల్ చైర్మన్, టీడీపీ పట్టణ అధ్యక్షుడు, టీడీపీ మైనార్టీ నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి ఆశీర్వాద బలం ఓ ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు మాన్య ముఖ్యమంత్రి వారిలో మాట ఇచ్చిన ప్రకారం జూలై 13వ తారీఖు నాడు అందరి తల్లుల ఖాతాల్లో కూడా జూన్ 13వ తేదీ నాడు అందరి ఖాతాల్లో కూడా తల్లికి వందనం పేరు మీద డబ్బులు పడ్డాయి. ఇది ఏమైతే చెప్పిందో హామీలను నెరవేర్చే ప్రభుత్వం. కుంటి సాకులు చెప్పి కాలయాపన చేసి మరి అందరికీ కోతలు కటింగ్ చేసే ప్రభుత్వం కాదు. ఎందుకంటే ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 67,000 మందికి ఇవాళ తల్లుల అకౌంట్లో డబ్బులు పడ్డాయి. మరి ఇదే వ్యత్యాసం గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి దాదాపు 24 లక్షల డిఫరెన్స్ ఉంది. 67 లక్షల మంది తల్లులకు ఖాతాల్లో జమ చేస్తే ఇవాళ గత ప్రభుత్వంలో 24 లక్షల మంది డిఫరెన్స్ ఉంది. అంటే ఎవరిది ప్రజాప్రభుత్వం? మీరు పథకాల పేట కోతలు విధించారు, మేము అర్హులైందరికి అందించాం. దాదాపు 8,475 మందికి ఇవాళ అర్హులైన తల్లులందరికీ కూడా మాతృమూర్తులు అందరి ఖాతాల్లో కూడా ఈరోజు తల్లి వందనం పేరులో డబ్బులు అకౌంట్లో పడ్డాయి, జమ చేశాం. ఎక్కడ ఆర్పాటం చేయలే, ఎక్కడ హంగులు లేవు, ప్రచారాలు లేవు. ఏమైతే చెప్పారో ఏడాది పూర్తయిన వెంటనే 12వ తేదీ జూన్ 12వ తేదీ నాడు ఏడాది పూర్తి అయితే 13వ తేదీనే అకౌంట్లో డబ్బులు పడ్డాయి. ఇది కాదా ప్రజాప్రభుత్వం? ఇది కాదా హామీలు నెరవేర్చే ప్రభుత్వం? పెన్షన్లు 4,000 పెంచినటువంటి పెన్షన్లు మొదటి రోజు ఇచ్చారు, దీపం పథకం ఇచ్చారు, అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించారు, పరిశ్రమలు వస్తున్నాయి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం, రోడ్లు, కాలువలు, రోడ్లు, మౌలిక సదుపాయాలు వంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతోంది. హిందూపురం నియోజకవర్గంలో బాలయ్య గారి ఆధ్వర్యంలో 92 కోట్ల రూపాయలు జీవో వచ్చా, 136 కోట్ల జీవో వచ్చింది. అవి కూడా త్వరిత పనులు పూర్తవుతాయి. ఒక పక్క అభివృద్ధి, ఇంకొక సంక్షేమం, రెండు ఫలాలు కూడా ప్రజలకు అందాన్ని ఆలోచనతో కుటుంబ ప్రభుత్వం పనిచేస్తోంది. ఒక్కొక్క హామీని నెరవేరుస్తూ ప్రజాభిమానం పొందుతూ నిజమైన ప్రజాస్వామ్య ప్రభుత్వంగా ప్రజాపాలన కొనసాగిస్తోంది. కాబట్టి మేము ఈరోజు బాలయ్య గారి ఆధ్వర్యంలో మన నాయకులందరూ కూడా చిత్రపటాలకు పాలాభిషేకం చేశాం. ప్రజలు పట్టాభిషేకం చేశారు, నాయకులు మేము పాలాభిషేకం చేసుకుని రుణం తీర్చుకుంటున్నామని కూడా తెలియజేస్తూ జై కుటుంబ ప్రభుత్వం.